రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి నాయకులు నల్ల కండువాలను ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద వాల్ పోస్టర్లు అంటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. దీంతో భాగంగా కర్నూలులో జేఏసీ నేతలు ధర్నా చేపట్టారు. పెంచాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను దాదాపుగా 50 పేజీలతో కూడినటువంటి మెమోరాండాన్ని చీఫ్ సెక్రటరీ గారికి సమర్పించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్లు సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి కూడా ఈ రోజు వరకు కూడా సిపిఎస్ రద్దు చేయకపోవడం అనేది మరి అదొకటి. తర్వాత వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మరి అది కూడా ఇచ్చినటువంటి ఒక పెద్ద హామీ. కొన్ని అంటే ఈరోజు శ్రమ దోపిడీ, అందరితో పాటు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క క్రమబద్ధీకరణ జరగలేదు. చాలని జీతాలతో నెట్టుకొని వస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు చాలని జీతాలతో మరి రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ జీతాలు వెంటనే పెంచాలి, సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలి. అలాగే హెల్త్ కార్డ్స్, ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని చెప్పి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేశారో ఆ హెల్త్ కార్డ్స్ ఈరోజు ఇల్ హెల్త్ కార్డ్స్ ఒకటి అనారోగ్య కార్డులుగా మిగిలిపోయే తప్ప ఎక్కడ కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటిని తీసుకొని వైద్యానికి అనుమతించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఆరోగ్య కార్డుల విషయంలోన తప్పకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. మొత్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు అయితేనేమి, డిఏ బకాయిలు అయితేనేమి, పిఆర్సీ బకాయిలు, ఇప్పుడు మళ్ళీ కొత్త పిఆర్సీ వేసేటువంటి టైం కూడా వచ్చేసింది. దాదాపుగా 6 డిఏలు పెండింగ్ ఉండడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యకరం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తుల పరిస్థితి ఈ విధంగా ఉంది. అన్నిటికీ సంబంధించి ఇప్పటికి కూడా కొన్ని సంఘాలు మేల్కోకపోవడం నిజంగా దౌర్భాగ్యం, ఉద్యోగస్తుల దౌర్భాగ్యం. ఒక అడుగు ముందుకేసినటువంటి ఏపీ జేఏసీ అమరావతిని కానీ బొప్పరాజుని కానీ మనం బలపరచాల్సిన అవసరం ఉంది, శక్తి నింపాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి సిన్సియర్గా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ధైర్యంగా ముందుకు అడుగేసినటువంటి ఏపీ జేఏసీ బొప్పరాజు నేతృత్వం ఏపీ జేఏసీ అమరావతికి మనము అందరూ కూడా సపోర్ట్ చేసి మరి మనకు రావాల్సిన బకాయిలను వెంటనే తీసుకుని మన వెంట మన ఉద్యోగ లోకమందరూ నిలిస్తే రావాల్సిన బకాయిలు తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాదని చెప్పి అందరికి కూడా సిన్సియర్గా అప్పీల్ చేస్తూ కర్నూలు జిల్లా శాఖ పక్షాన అందరికి కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాం.